నల్గొండ పార్లమెంట్ ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు లోక్సభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ కోరారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి బాగా అమలు చేస్తున్నారని, లోక్సభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళిని, నియమ నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ ఎన్నికల సంఘానికి సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినట్లు తమ దృష్టికి తీసుకువస్తే తగు చర్య తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో లోక్సభ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికలలో భాగంగా నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా సోమవారం 9 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, 22 మంది పోటీలో ఉండగా వారికి గుర్తులు సైతం కేటాయించినట్టు తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుండి వారి ఎన్నికల ఖర్చులను నమోదు చేయడం జరుగుతుందని, అభ్యర్థులు పూర్తిగా ఖర్చులకు సంబంధించిన అంశాలను అవగాహన కలిగి ఉండాలని కోరారు. అదేవిధంగా అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లను సైతం నియమించడం జరుగుతుందని, వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.